చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటాం. హనుమాన్ జయంతి రోజున బజరంగ బలిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. మారుతిని ఇతోధికంగా పూజిస్తే కోరిన కోరికలను నెరవేరుస్తాడు, భయాందోళనలను తొలగిస్తాడని భక్తులు నమ్ముతారు. ఏప్రిల్ 12వ తేదీన పౌర్ణమి తెల్లవారుజామున 3:21 ప్రారంభమై మరుసటి రోజు అంటే ఏప్రిల్ 13వ తేదీన ఉదయం 5:51 వరకు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో హనుమాన్ జయంతిని ఏప్రిల్ 12న జరుపుకుంటాం. ఆ రోజున హనుమంతుడితో పాటు సీతారాములను కూడా పూజిస్తారు. ఉదయాన్నే తలంటు స్నానం చేసుకొని ఎర్రటి దుస్తులు ధరించాలి. హనుమాన్ అష్టోత్తర శతనామావళితో పూజ చేసుకోవాలి. హనుమాన్ జయంతి రోజున తప్పకుండా సుందరాకాండను పారాయణ చేయడం మర్చిపోకూడదు. అదేవిధంగా స్వామివారికి అత్యంత ఇష్టమైన సింధూరం, ఎర్రటి పువ్వులను, తులసి దళాలను, శనగలు, బూందీ లడ్డూను సమర్పించాలి. పూజ పూర్తయిన తరువాత ఎర్రటి దారాన్ని చేతి మణికట్టుకు ధరించి ప్రసాదాన్ని వితరణ చేయాలి. ఆ రోజు వీలైనంత వరకు హనుమంతుని నామాన్ని స్మరించుకుంటే ఈతి బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.